మంచిగా డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్ని వాళ్ళు ఇస్తారు. లెట్ us ఎంజాయ్ ఎవ్రీబడి. ఐ విష్ యూ ఆల్ ది హ్యాపీ సంక్రాంతి. ఎవ్రీథింగ్ యూ విల్ ఎంజాయ్. మామూలు రాజా సాబ్ అయితే హీరోని నిలబెడితే చాలు, జనాలు చూసేస్తారు. సక్సెస్ అయిందా లేదు ప్రెసిడెంట్ సినిమాలన్నీ ఎంజాయ్ చేయండి. ఆల్ తెలుగు పీపుల్ ఆర్ హ్యాపీ న్యూ ఇయర్. ఆల్ సినిమాస్ యూ కెన్ ఎంజాయ్. బాగుందా సినిమా? సెల్యూట్ చెప్పుకోవాలి. ఆయన చిరంజీవి గారు చూపించిన విధానం అసలు మామూలుగా లేదు, వేరే పీక్ లెవెల్లో ఉంది సినిమా. వెంకటేష్ గారు వచ్చినప్పటి నుంచి అయితే అసలు సినిమా ఇంకొక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ సంక్రాంతికి మనశంకర ప్రసాద్ గారే విన్నారు. నేను ఫస్ట్ షోకి వచ్చా, ఇంటికి వెళ్తా రేపు. పేరెంట్స్ అందరూ తీసుకెళ్తా. దేవుళ్ళు ఎంజాయ్. మా డాడీ చిరంజీవి అందరూ. అనిల్ రావుపూడి దొరికేస్తాడు అన్నారు చాలా మంది, అలా అనిపించింది. దొరకడు, ఎవరికి దొరకడు. ఆయన ఫ్యామిలీ పల్స్ తెలిసిన ఆయన పక్కా ఇంకొక 10 సంక్రాంతి కూడా ఆయన. అలాగే చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఒక స్క్రీన్ పైన చూడటం ఎలా అనిపించింది? గుడ్ చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే భీమ్స్ గారు చిరంజీవి గారిని హ్యాండిల్ చేసేంత మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారా? ఎంట్రీ సీన్ ఒకటి, ఇంటర్వెల్ సీన్ ఒకటి, ఎండింగ్ సీన్ ఒకటి, బీజిఎం ఎక్సలెంట్. సినిమాలో హైలైట్స్ వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఏదైతే బీజిఎమ్స్ ఉన్నాయి, మళ్ళీ వెంకటేష్ గారు మధ్య మధ్యలో కామెడీ సీన్ టైంలో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు. వెన్నెవర్ హీరోయిన్ నయనతారది అసలు ఎక్సలెంట్. హీరోయిన్ వెన్నెవర్ దెన్ లవ్ జరుగుతుంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ ఎక్సలెంట్. అన్ఎక్స్పెక్టెడ్. బట్ చిరంజీవి ఫ్యాన్ అయితే అసలు వాటికి టాప్. అది ఎక్సలెంట్. సంక్రాంతికి మనశంకర ప్రసాద్ గారే విన్నారు. సంక్రాంతి పొంగల్కి మంచి మూవీ, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ. అనిల్ రావుపూడి, నువ్వు మా గుండెల్లో గుడి కట్టేసావు మళ్ళీ. సంక్రాంతి బాస్దే అంటారా? బాస్లే. అనిల్ రావుపూడి బెస్ట్ కాంబినేషన్ చిరంజీవిది. నెక్స్ట్ పొంగల్ కూడా ఇలా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై చిరంజీవి గారు, జై వెంకటేష్ బాబు గారు, సూపర్ ఎంటర్టైనింగ్ అండి, చాలా బాగుంది. వెంకటేష్ గారి ఎంట్రీ అయితే ఇంకా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ ఎంజాయ్ చేయొచ్చు. ఎవరి కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు, చిరంజీవి వెంకటేష్? ఇద్దరిది అసలు సూపర్, ఒకరి నుంచి ఒకరు బాగా యాక్ట్ చేశారు. చాలా అనిల్ రావుపూడి గారు ఈసారి ఫ్లాప్ కొడతారని చెప్పి చాలా మంది అన్నారు, అలా ఏమన్నా అనిపించిందా? లేదు, కామెడీ వైజ్ చిరంజీవి గారు అయితే సూపర్, ఇంకా చెప్పక్కర్లేదు. ఆ పాత మూవీస్ చూసినట్టే అనిపించింది మాకైతే. మేము బ్యాక్ వెళ్ళిపోయాము చిరంజీవిని చూసినట్టు. డాన్స్ సూపర్ అండి, చాలా బాగుంది. సో ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరినీ కూర్చోబెట్టగలుగుతారా? ఎస్ ఫ్యామిలీ అయితే ఫుల్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ కూడా వచ్చి చూడొచ్చు. సో ఈ తరము భార్యాభర్తలకు ఏమైనా మెసేజ్ ఇచ్చారా సినిమాలో? సూపర్. అసలు యాక్చువల్గా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి బాగా కనెక్ట్ అవుతారు యాక్చువల్గా ఈ మూవీ. సో అందరూ వచ్చి విత్ కిడ్స్తో వచ్చి చూడొచ్చు మనం. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? రేటింగ్ 4.5 ఇస్తారండి. ఫైనల్గా మెగాస్టార్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ ఫ్యాన్. చాలా థ్యాంక్ యూ. అనిల్ రావుపూడి గారు బాగా చేయించారు చిరంజీవితో. చిరంజీవి గారు ఇది చాలా బాగా అనిపించారు మూవీలో. మేము చాలా ఎంజాయ్ చేసాం. డైలాగ్ చెప్తారా మేడం? నో రొటీన్ స్టోరీ. అనిల్ రావుపూడి స్టోరీ చూడొద్దు. మెగాస్టార్ హ్యూమర్, ఒక గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఒక అన్నయ్య, ఇలాంటి మూవీ మళ్ళీ రిపీట్ చేసిండు అనిల్ రావుపూడి. సంక్రాంతి డైరెక్టర్ అనిల్ రావుపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ సూపర్ బ్రో.